బాక్సాఫీస్ వద్ద రెండు పెద్ద సినిమాలు ఒకేసారి తలపడితే ఆ పోరు ఎంత ఉత్కంఠభరితంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ ఏడాది ఉగాది కానుకగా ప్రేక్షకులు ముందుకు వచ్చిన రణవీర్ సింగ్ పాన్ ఇండియా చిత్రం దురంధర్ 2 మరియు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాస్ ఎంటర్టైనర్ ఉస్తాద్ భగత్ సింగ్ మధ్య నెలకొన్న పోటీ ఇప్పుడు ఏకపక్షంగా మారింది. విడుదలైన మొదటి రోజు నుంచే తమ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్న దురంధర్ 2 ముందు ఉస్తాద్ భగత్ సింగ్ నిలబడటానికి తీవ్రంగా శ్రమిస్తోంది. 12 రోజులు పూర్తయ్యేసరికి ఈ రెండు చిత్రాల వసూళ్ల పరిస్థితిని లోతుగా విశ్లేషిస్తే బాక్సాఫీస్ వద్ద ఒక చిత్రం ప్రభంజనం సృష్టిస్తుందే, మరో చిత్రం పతనబాట పట్టిందని స్పష్టమవుతోంది. దురంధర్ 2 బాక్సాఫీస్ వద్ద సునామీ. ఆదిత్యధర్ దర్శకత్వంలో రణవీర్ సింగ్ హీరోగా రూపొందిన దురంధర్ 2 కేవలం బాలీవుడ్లోనే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో కూడా అద్భుతమైన వసూళ్లను రాబడుతోంది. ఈ సినిమాపై ఉన్న భారీ అంచనాలు, సానుకూల ప్రచారం, పాజిటివ్ టాక్ దీనికి ప్రధాన కారణం. విడుదలైన 9వ రోజుకే ప్రపంచవ్యాప్తంగా 1070 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి సరికొత్త చరిత్ర సృష్టించింది. రెండో వారాంతంలో కూడా ఈ చిత్రం ఏమాత్రం తగ్గకుండా కలెక్షన్ల వర్షం కురిపించింది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం 11వ రోజు అంటే రెండో ఆదివారం ముగిసేసరికి దురంధర్ 2 దేశీయ గ్రాస్ ₹1000 కోట్ల మైలురాయిని అధిగమించింది. దేశీయంగా మొత్తం గ్రాస్ వసూళ్లు సుమారు 1013 కోట్ల రూపాయల వరకు చేరగా, నికర వసూళ్లు అంటే నెట్ సుమారు 847.87 కోట్ల రూపాయలుగా నమోదయ్యాయి. ఓవర్సీస్లో కూడా ఈ చిత్రం ప్రభంజనం సృష్టిస్తూ ₹350 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా మొత్తం వసూళ్లు ₹1200 కోట్ల మార్కును చేరి ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్గా నిలిచింది. 12వ రోజు అంటే రెండో సోమవారం సాధారణంగా వసూళ్లు తగ్గుముఖం పడతాయని భావిస్తారు. కానీ దురంధర్ 2 తన పట్టును నిలుపుకుంది. ముఖ్యంగా తెలుగు వర్షన్ ఏ మరియు బి సెంటర్లలో 75% కంటే ఎక్కువ ఆక్యుపెన్సీతో నడుస్తోంది. వైజాగ్, విజయవాడ, రాజమండ్రి వంటి కీలక ఏరియాల్లో హౌస్ఫుల్ షోలతో దూసుకుపోతోంది. 12వ రోజు దేశీయంగా సుమారు ₹20 కోట్ల నుండి 30 కోట్ల రూపాయల మధ్య నికర వసూళ్లు సాధించి ఉండవచ్చు అని అంచనా. పాన్ ఇండియా లెవెల్లో మల్టీ లాంగ్వేజ్ రిలీజ్ దీనికి అతిపెద్ద ప్లస్ పాయింట్గా మారింది. ఉస్తాద్ భగత్ సింగ్ పతనబాటలో. హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం మొదటి రోజు భారీ ఓపెనింగ్స్ సాధించినప్పటికీ ఆ తర్వాత నిలబడలేకపోయింది. మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా సుమారు 34.75 కోట్ల గ్రాస్ సాధించి పవర్ స్టార్ స్టామినాను నిరూపించింది. కానీ రెండో రోజు నుండే వసూళ్లలో భారీ పతనం కనిపించింది. మిశ్రమ స్పందన కారణంగా కుటుంబ ప్రేక్షకులు చిత్రానికి దూరమయ్యారు. బడ్జెట్ రికవరీ కూడా కష్టంగా మారిన ఈ చిత్రం నష్టాలను చవిచూసే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. విశ్లేషణ. ఈ పోటీ ఎందుకు ఏకపక్షంగా మారింది? ఈ రెండు చిత్రాల పోటీ ఏకపక్షంగా మారడానికి కొన్ని ప్రధాన కారణాలు ఉన్నాయి. అవి కంటెంట్ మరియు వైవిధ్యం. దురంధర్ 2 ఒక విభిన్నమైన దేశభక్తి మరియు స్పై యాక్షన్ థ్రిల్లర్. ప్రేక్షకులు కొత్త కంటెంట్ను ఆదరించారు. ఉస్తాద్ భగత్ సింగ్ ఒక సాధారణ మాస్ మసాలా ఎంటర్టైనర్ కావడం, పాత కథలా అనిపించడం దీనికి మైనస్ అయింది. పాజిటివ్ టాక్ వర్సెస్ మిక్స్డ్ టాక్. దురంధర్ 2కి ఆల్ ఇండియా లెవెల్లో పాజిటివ్ టాక్ లభించింది. ఉస్తాద్ భగత్ సింగ్కి మొదటి నుండే మిశ్రమ స్పందన వచ్చింది. ఇది వసూళ్లపై తీవ్ర ప్రభావం చూపించింది. పాన్ ఇండియా అపీల్. దురంధర్ 2 హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం భాషల్లో విడుదల కావడం వల్ల అన్ని ప్రాంతాల నుండి వసూళ్లు వచ్చాయి. ఉస్తాద్ భగత్ సింగ్ ప్రధానంగా తెలుగు రాష్ట్రాలకే పరిమితమైంది. థియేటర్ల సంఖ్య. దురంధర్ 2 జోరు కారణంగా తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉస్తాద్కి థియేటర్ల సంఖ్య తగ్గింది. ఎక్కువ థియేటర్లలో దురంధర్ని ప్రదర్శిస్తున్నారు. ముగింపు. 12 రోజుల బాక్సాఫీస్ పోరును గమనిస్తే దురంధర్ 2 ఒక భారీ విజయాన్ని సాధించి రికార్డులను తిరగరాస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ₹1200 కోట్ల వసూళ్లతో ప్రభంజనం సృష్టిస్తోంది. మరోవైపు ఉస్తాద్ భగత్ సింగ్ మొదటి రోజు ఆరంభాన్ని నిలుపుకోవడంలో విఫలమై ₹100 కోట్ల మార్కును చేరడానికి కూడా కష్టపడుతోంది. బాక్సాఫీస్ వద్ద కేవలం స్టార్డమ్ మాత్రమే సరిపోదని, కంటెంట్ మరియు ప్రేక్షకుల స్పందన అత్యంత ముఖ్యమని ఈ పోటీ మరోసారి నిరూపించింది.